ట్రయాంగిల్ షేప్లో ఉండే చపాతీ తిన్నారా? ఇప్పుడైతే చూసేయండి. ఇక్కడైతే పిండి అయితే తీసుకున్న, సాల్ట్ యాడ్ చేసుకొని ఇట్లా మెత్తగా పిసుక్కుంటున్నాను. చూడండి ఎట్లా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. తర్వాత ఇట్లా ఉండల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్నగా. ఒక పిండి ముద్దనైతే తీసుకున్న, దానికైతే ఇట్లా ఆయిల్ వేసుకొని ఇట్లా రౌండ్గా ఫస్ట్ అయితే మనము పాముకోవాలి. తర్వాత ఇట్లా ట్రయాంగిల్ లాగా అయితే దీన్ని ఇట్లా చేసుకుంటే లేయర్స్ లాగా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. తర్వాత పిండి తీసుకొని దానిపైన అయితే వేసుకున్నాను. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ట్రయాంగిల్గా పాముకోవాలి. ఎట్లా అంటే మనం ఒకే సైడు డైరెక్షన్లో 3 డైరెక్షన్లోనే పాముకోవాలి, రౌండ్గా చేయకూడదు. తర్వాత ఒక పెనం అయితే పెట్టుకున్నాను, దానిపైన చపాతీ పాముకున్నాం కదా అది కూడా వేసుకున్నాను. తర్వాత ఒక సైడ్ కొంచెం కాలినాక ఇంకొక సైడ్ తిప్పుకున్నాను. తర్వాత ఆ క్లాత్తో అయితే ఒత్తుకున్నాను. దాని తర్వాత ఆయిల్ తీసుకొని ఇట్లా వేసుకుంటే చూడండి ఎంత మంచిగా పొంగుతుందో. చపాతీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి.